1981 వరకు కూడా ఎయిర్పోర్ట్లో ఏదో ఒక రకంగా రాకపోకలు జరుగుతూనే ఉండేవి. అప్పట్లో కార్గో సర్వీసెస్ కానీ వాయుదూత్ ద్వారా కానీ, ఎందుకంటే అప్పట్లో వరంగల్ ఒక ప్రధానమైనటువంటి కేంద్రం భారతదేశంలోనే. అటువంటి కేంద్రానికి అనుగుణంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు కూడా జరిగేవి. కానీ క్రమేపీ హైదరాబాద్ ఒక క్యాపిటల్ నగరంగా ఎదుగుతుండడంతో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉండి అన్ని రంగాలు కూడా ఇక్కడ ఏకీకృతం అవ్వడంతో ఇక్కడ అభివృద్ధి ఎక్కువగా జరగడం, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా స్లోగా డిమాండ్ తగ్గిపోవడం 80ల నుంచి అలాగ ఉంటున్న తర్వాత అక్కడ ప్రజల్లో మాత్రం ఒక విప్లవంలాగా ఎప్పటికైనా సరే వరంగల్లో మళ్ళీ ఈ యొక్క ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది అక్కడ ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా డిమాండ్ చేశారు, పోరాటాలు చేశారు. మరి దాని ఒక కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాం. మరి ఇప్పుడే కిషన్ రెడ్డి అన్నగారు చెప్పినట్టు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎయిర్పోర్ట్ రంగంలో కూడా ఒక కొత్త విప్లవం స్టార్ట్ అయింది.